ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఆకాష్ బ్రాంచ్ నుండి 11 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధించడం విశేషం. జాతీయ స్థాయిలో 4735, 41, 42, 52, 59, 63, 86, 94 వంటి టాప్ ర్యాంకులు సాధించగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన డేటా సాయి ఆశీస్ 275 ర్యాంకు సాధించి రాష్ట్రంలోని అత్యుత్తమ ర్యాంకర్ గా నిలిచారు. విద్యార్థుల క్రమశిక్షణ, ఫ్యాకల్టీ మార్గదర్శకత్వం, కాన్సెప్ట్ ఆధారిత బోధన, రెగ్యులర్ మార్క్ టెస్టులు, విశ్లేషణాత్మక శిక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఓకే. శ్రీకాంత్ పాటికండ. రెడీ. Congratulations, sir. ఇక్కడ నేను సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. సో నాతో పాటు సార్ ఉన్నారు, అరవింద్ సార్. ఈయన మొత్తం ఏపీ అండ్ తెలంగాణకి అడ్మిషన్స్ హెడ్. సార్ ఉన్నారు, ఈయన అకాడమిక్ హెడ్ ఫర్ మెడికల్ వింగ్. అండ్ సార్ మా బ్రాంచ్ హెడ్ ఉన్నారు. అలానే ఇంజనీరింగ్ టీచర్స్ కూడా ఉన్నారు సార్. ఒక టీచర్ క్లాస్ రూమ్ లో ఉన్నారు. యాక్చువల్గా ఈ రోజు మనం గ్యాదర్ అయింది జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి సార్. సో నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్ లో ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఇండియా ర్యాంక్ 4th మన ఆకాష్ ఇన్స్టిట్యూట్ కి వచ్చింది సార్. బిలో 10 ర్యాంక్ 4 ఉంది. అలానే బిలో 100 మనకి టోటల్ 9 స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఆల్ ఓవర్ ఇండియా బెస్ట్ రిజల్ట్స్ అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. అండ్ మన ఆంధ్ర నుంచి బెస్ట్ ర్యాంక్ 275 వచ్చింది సార్. అది కూడా వైజాగ్ ద్వారకా నగర్ బ్రాంచ్ నుంచి. అండ్ ఇప్పుడు మనం విజయవాడ బ్రాంచ్ లో మన బ్రాంచ్ లో అయితే టోటల్ 11 ప్లేసెస్ నుంచి తెలంగాణ నుంచే ఆ ర్యాంక్ వచ్చింది సార్. సో తెలుగు స్పీకింగ్ స్టేట్ నుంచి ర్యాంక్ 4 బెస్ట్ ర్యాంక్ ఫర్ ఎంటైర్ ఆకాష్ ఇన్స్టిట్యూట్. అంటే ఇంతవరకు ఆకాష్ ఇన్స్టిట్యూట్ నార్త్ ఇండియాలోనే ర్యాంక్స్ వస్తాయని అందరూ అంటూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు సార్. సో ఇక్కడ నుంచే మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాము. మంచి పిల్లలు ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. వీఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆల్సో ఫ్రమ్ అవర్ ప్లేసెస్. ఇంతవరకు నీట్ గురించి అని ఆలోచిస్తూ ఒక మాట అయితే ఉంది. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. జేఈ అడ్వాన్స్డ్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు సాయి భాస్కర్, విజయవాడ బ్రాంచ్ హెడ్గా డీల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అడ్వాన్స్కి కంగ్రాచులేషన్ గైస్. అండ్ పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అనుకున్నాం. అడ్వాన్స్ రిజల్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో విజయవాడలో కొత్తగా ఈ ఇయర్ నుంచి ఇన్విక్టస్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సార్. అది మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఐఐటి స్టాండర్డ్. అంటే ఐఐటి ర్యాంక్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఈ క్వాలిఫైయింగ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇన్విక్టస్ అనే ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము.
సో దాని గురించి కొన్ని సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అంటే పేరెంట్స్కి చాలా మంది స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్ డిఫికల్ట్ అని తెలుసు, బట్ అది ఎలా క్రాక్ చేయాలి ఏంటి అనేది మనం ఫ్రీ వెబినార్స్ సెమినార్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం విజయవాడ లోకల్ బ్రాంచ్లోనే. సో ఐ వుడ్ రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా అండ్ అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ద్వారా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నా ఆకాశ్ ఇన్స్టిట్యూషన్ విజయవాడ నుంచి చదువుకున్నాను. ఈ 2 year సపోర్ట్ కానివ్వండి, పేపర్ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఎగ్జామ్స్ నుంచి వచ్చే ఎర్రర్ అనాలిసిస్ అవన్నీ టీచర్స్ అన్ని మార్క్ చేస్తూ ఆ ఎర్రర్స్ ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ అలా చేయటం వల్ల ఇప్పుడు ఈ ర్యాంక్ సాధించగలిగాను. ఈ ర్యాంక్ వెనక ఆకాష్ మేనేజ్మెంట్, ఆకాష్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టీచర్స్ అందరూ సపోర్ట్ వల్లే ఈ ర్యాంక్. నా పేరు శ్రీకాంత్. నేను ఆకాష్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను. నేను మెయిన్స్ రాసి మెయిన్స్ క్వాలిఫై అవ్వడం వల్ల అడ్వాన్స్ రాయగలిగాను. అడ్వాన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను. మంచిగా నాకు ఆకాష్ ఫ్యాకల్టీ అంతా బాగా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ వల్ల ఈరోజు అడ్వాన్స్ క్వాలిఫై ర్యాంక్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఎగ్జామ్స్ మంచిగా కండక్ట్ చేయడం వల్ల బాగా ప్రిపేర్ అవ్వగలరు. రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ ఆర్థిక వనరుల ద్వారా సుమారు 30,000 కోట్ల విలువైన పట్టణ మౌలిక సదుపాయాల పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ వ్యవహార శాఖ CDM డాక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు. పురపాలక శాఖ పథకాలపై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ ఇంత భారీ స్థాయిలో చేపట్టనున్న పనులు అమలుకు ఇంజనీరింగ్ విభాగం సామర్థ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అమృత్ 2.0, UIDF, ABI, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తదితర పథకాల కింద ఇప్పటికే వేల కోట్ల రూపాయల పనులు మంజూరయ్యాయని తెలిపారు. పట్టణాల్లో చేపట్టే ప్రతి పనికి సంబంధించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఇతర రకాల ఫైనాన్షియల్ రిసోర్సెస్ నుంచి చాలా పెద్ద స్థాయిలో గతంలో మునుపెమ్మడు లేనటువంటి స్థాయిలో మనం వర్క్స్ ని చేసుకోబోతున్నాం. అలా చేసుకునేటువంటి తరుణంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క లక్ష్యం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చివరి స్థాయిలో పనిచేసేటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు కూడా దీని ప్రాధాన్యత తెలియాలి అన్న ఉద్దేశంతో గౌరవ మంత్రి గారు ఇలాంటి వర్క్ షాప్ ఒకటి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి మనం చెప్పడం జరిగింది. తద్వారా ఈ ప్రణాళికను మనం చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే గౌరవ మంత్రి గారి స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో సీరియస్నెస్ ఉండొచ్చు పథకాల మీద. ఏఈలు అందరితో వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈరోజు అనేక ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, ఆ ఇంజనీరింగ్ వర్క్స్లో వాళ్ళు అక్కడ లోకల్గా పడుతున్న ఇబ్బందులు అంటే వర్క్ చేయడంలో ల్యాండ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఏజెన్సీలతో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో వాటన్నిటిని డిస్కస్ చేసి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయడం కోసంగా ఈ వర్క్షాప్ పెట్టారు. అంతేకాకుండా ఈ ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవటం. రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ హెల్త్లో ఉన్న ఈఎన్సి, ఎస్సి, ఈఈ, డిఈ, ఏఈలు అందరూ కలిసి వర్క్షాప్ చేయటం వల్ల ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ బెస్ట్ ప్రాక్టీస్ అన్నింటినీ మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసే దానికోసం ఈ వర్క్షాప్ పెట్టాము. దీంట్లో ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించారు. దేనికి శాంక్షన్ చేయించారంటే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇంటికి ఇవ్వాలని. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని చేయకుండా ఆపేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే
ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్చువల్గా రివైజ్ చేయించారు, కేంద్రంతో మాట్లాడి దాన్ని టెండర్లు పిలిచేసాము, వర్క్ కూడా గ్రౌండ్ అయింది. దాని మీద ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయనే దానికోసం ఈరోజు వర్క్షాప్ పెట్టారు. అదేవిధంగా అమృత 1.0లో వర్క్స్ ఆపేశారు. అమృత 2.0 వచ్చిన 8,500 కోట్లు దాన్ని కూడా ఆపేశారు, చేయలే ముందుకు. ఎందుకంటే వచ్చిన డబ్బులు ఖజానా నుంచి డైవర్ట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 3,000 కోట్లు వస్తే దాన్ని వాడాలి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో మెజారిటీ యాక్చువల్గా యూజ్ చేసాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మూసేశారు, మీకు తెలుసు. ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా కొత్తగా 70 అన్నా క్యాంటీన్స్ ఇచ్చాం. వాటిల్లో ఒక 5 అన్నా క్యాంటీన్స్ ల్యాండ్ ప్రాబ్లం వల్ల స్లో అయినాయి. ఆ 5 అన్నా క్యాంటీన్స్ కూడా ఇంకొక 10 రోజుల్లో పూర్తవుతాయి. దాని విషయం కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి, బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్ నుంచి వచ్చే వాటర్ ట్రీట్ చేసి పంపించాలంటే ఎస్టీపీలు పెట్టాలి. ఎస్టీపీలు ఆల్రెడీ టెండర్ అయిపోయినాయి. అయితే అక్కడక్కడ ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ల్యాండ్ అక్విజైజ్ చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు ఈరోజు పొల్యూషన్ బోర్డుని శాంక్షన్ చేయించారు. గవర్నర్ డిప్యూటీ సీఎం గారు దాన్ని రిలీజ్ కూడా చేశారు. అయితే దాంట్లో ఉన్న సమస్యలను డిస్కస్ చేయడానికి యాక్చువల్గా ఏ విధంగా చేస్తే ఇబ్బంది లేకుండా ముందుకు పోతుందనే దానికోసం ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు. లెగసీ మీకు తెలుసు, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శ్రీ అమ్మవారి దర్శనానికి విచ్చేయగా ఆలయ చైర్మన్ రాధాకృష్ణ మరియు ఈవో సీనా నాయక్ ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం, అమ్మవారి దర్శనం అందించారు. దేవేషు దేవేషు మామా దేవేషు క్రోధాత్ క్రోధాత్ దేవేషు మామా దేవేషు క్రోధాత్ దేవేషు క్రోధాత్ క్రోధాత్ దేవేషు దేవేషు క్రోధాత్ దేవేషు క్రోధాత్ దేవేషు దేవేషు క్రోధాత్ 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 దేవేషు దేవేషు క్రోధాత్ క్రోధాత్ దేవేషు 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 సర్వస్యాహరి దేవి నారాయణి నమోస్తుతే శత సంవత్సరం దీర్ఘమాయు బీసీ కార్పొరేషన్ల కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ గవర కార్పొరేషన్ 3వ బోర్డు సమావేశం ఘనంగా జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర కులస్తుల సంక్షేమం, కార్పొరేషన్ బలోపేతం కోసం ఈ సమావేశం పలు కీలక తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర కార్పొరేషన్ కు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్లు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పరిధిలో కుటుంబ సభ్యులు ఇంటి పేర్లు వేరుగా ఉంటే అనుమతించడం లేదని బోర్డు సభ్యుల దృష్టికి తెచ్చారు. ఇలాంటి షరతులను తక్షణమే తొలగించి బోర్డు సభ్యులతో వచ్చేవారికి దర్శన సౌకర్యం కల్పించాలని టీడీటీని కోరాలని తీర్మానించారు. నా పేరు మల్లు సురేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడా లేని విధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో
రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఎన్నికల ముందు చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా మా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్న సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా విఫలం చేసి, ముఖ్యంగా ప్రతి కార్యక్రమంలో కూడా తన తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటోను కూడా తీసేసి, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విశాఖకి ఒక రైల్వే జోన్ రావడం, ఆ రైల్వే జోన్ పనులు ఆల్రెడీ నిన్నే ప్రారంభం కావడం. ఎందుకంటే రైల్వే జోన్ అన్నది ఒక కళ, రాష్ట్ర ప్రజలకు ఒక కళ. గతంలో భువనేశ్వర్ వెళ్తేనే కానీ మనకి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. ఈరోజు అటువంటి రైల్వే జోన్ని విశాఖపట్నం తీసుకురావడం, ముఖ్యంగా మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. సో వారు దయవల్ల ఎన్నో ట్రైన్స్ కూడా మాకు, ఒకప్పుడు ట్రైన్ ఆగితే చాలనుకునే పరిస్థితి ఉండేది మాకు. ఈరోజు మా అనకాపల్లి నుంచే కొన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రారంభించడం జరిగింది. అందులోని గత 2 నెలల్లో కూడా సుమారు 3-4 ట్రైన్లని మేము అనకాపల్లి నుంచే కూడా మేము ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బాగోపురం విమానాశ్రయం అతిపెద్ద విమానాశ్రయం రాష్ట్రంలోనే. ఒకప్పుడు మనం సింగపూర్ వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళెక్కేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఇంటర్నేషనల్ విమానాశ్రయం అతిపెద్ద, ఇండియాలోనే అతిపెద్ద సెకండ్ రన్వేగా గుర్తింపు పొందుతున్న మంచి ఆలోచన పరుడైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి మాకు తండ్రి లాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం బాగుపడుతుంది. ఇవన్నీ ఆలోచన చేసే 2026లో ఒక మంచి వ్యక్తికి, పరిపాలనా దక్షకుడికి, మరి 164 సీట్లు కూటమి పార్టీ తరఫున గెలిపించినటువంటి ప్రజలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్మార్గంగా, రాక్షసంగా, కుతంత్రాలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి విషయం మనం చూసాం. ఆ సందర్భంగా గతంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి కూడా తీయలేకపోయారు, ఒక టీచర్ ఉద్యోగాన్ని నింపలేకపోయారు. మరి క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏ క్యాలెండర్ కూడా సక్రమంగా ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూడలేం. కానీ కేవలం వాలంటీర్లు మాత్రమే తన పార్టీ కార్యకర్తలను నియమించుకొని తన పార్టీ మరి కార్యక్రమాలను చేసుకున్నారు తప్పించి ప్రభుత్వానికి ఉపయోగపడే ఏ కార్యక్రమం కూడా వారు చేయలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను. మరి మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో టీచర్స్ మా హక్కులను కాపాడండి, మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఒక సమావేశం పెట్టుకుంటే టీచర్లని ఆ సమావేశం పెట్టుకోకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్టులు చేసి మరి ఎంత ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. మరి వారందరూ ఏకమై మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి మరి ప్రప్రదంగా మాకు బోని చేసింది. మైనారిటీ యువతిపై అనుచితంగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ లో బుధవారం మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండిదోక జగన్మోహన్ రావుతో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ యువతిపై అనాలోచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు గాంధీ సెంటర్లో అదే ఆపలేదు, క్యాష్ డ్రైవింగ్తో వెళ్ళిపోయారు, మేము ఆపలేదు. నేను తర్వాత కనుక్కుంటే పలానా వాళ్ళ అమ్మాయి తెలిసిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ అయింది కదా, తీసుకుంటాం. అంతేలేక మాకు ఇదంతా తెలిసిందే, మాకు తెలియదు కదా. సో ఎఫ్ఐఆర్ ఏమైనా ఇచ్చారు, ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఎవరు సంబడి ర్యాష్ డ్రైవింగ్ చేసి గాంధీ సెంటర్లో అర్ధరాత్రి 12:30 ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఆపమంటే ఆపకుండా వెళ్ళిపోతే ర్యాష్ డ్రైవింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు. మీ కంప్లైంట్
మనకు కూడా ఆడపిల్లలు ఎంత డిపార్ట్మెంట్ ఎవడో బయట అలాంటి పని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.